కోల్కతాలో మహిళా డాక్టర్పై కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లా గుంతకల్ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. డాక్టర్ను దారుణంగా హత్య చేసిన సంఘటనను ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి వైద్యులతో పాటు వైద్య సిబ్బంది, పారామెడికల్ వాలంటీర్లు ర్యాలీ చేశారు. దోషులను కఠినంగా శిక్షించి మహిళా డాక్టర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 36 గంటలంటే వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు. అలా అంత కష్టపడి పని చేస్తున్న అమ్మాయి ఒక 10 నిమిషాలు అలసట తీర్చడానికి రూమ్లో కూర్చుంటే అంత భయంకరంగా అత్యాచారం చేశారనమాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పలు వ్యక్తులు అంతటి కష్టపడుతున్న ఎదుటి మనిషి తన బాధలో ఉన్నా కూడా తన బాధని చంపుకొని ఒక డాక్టర్ ఒక ప్రాణం కాపాడాలని కానీ వైద్యం చేయాలని కానీ ఈ బంద్కి ప్రజలందరూ కూడా తమ వంతు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కానీ ఇలాంటి చర్యలు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద గవర్నమెంట్ మనల్ని నడిపిస్తున్న గవర్నమెంట్ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ దీనికి తగ్గట్టుగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక డాక్టర్గా ఒక జీవితం స్టార్ట్ చేయడానికి తొలి 17-18 సంవత్సరాలు ఎంట్రన్స్ అంటే MBBS ఎంట్రన్స్ సీట్ తెచ్చుకోవడానికి తన స్ట్రెస్ టెన్షన్లో అయిపోతుంది.